హలో బడీస్, గుడ్ మార్నింగ్. సో ఇదే మన హోటల్, నైట్ ఇక్కడే అనమాట. మన వాళ్ళందరూ తాగి ఫైరింగ్ వేసుకొని క్యాంప్ వేసుకొని చిల్ అయింది. సో ఫైనల్గా మనం అయితే వచ్చేసాం. ఇదైతే నా రూమ్లో నుంచి వ్యూ. ఇదైతే మామూలు లేదు. మౌంటైన్స్ కాలింగ్ మీ. అసలు ఈ మౌంటైన్స్ కోసమే కదా వచ్చింది. ఇవాళ స్టార్ట్ అయ్యి డే ట్రిప్ స్టార్ట్ అయ్యేది ఇవ్వాలి అనమాట. ఇక్కడ -1 ఉంది ప్రజెంట్ అయితే. దూల తీరిపోయింది గాయస్. సో అలా వేద్దాం, వెళ్ళి కాఫీ తాగుదాం. ఆ ఫ్లాస్క్ చూసారు ఎంత పెద్దగా ఉందో. సో దాంట్లోనే ఫుల్ మిల్క్ ఉంది. సో తీసి అలా కాఫీ కలుపుకొని అలా తాగితే అబ్బా ఆ సుఖమే వేరు. అది చలి ఫుల్ ఉంది. -1 అంటే నేను ఇంకా ఏం వేసుకోలేదు. బట్ ఓకే, అంత చలి ఏం లేదు -1లో కానీ, ఎందుకంటే మనం బెంగళూరు వాళ్ళం కాబట్టి. సో ఇంకైతే రెడీ అవ్వాలి. రెడీ అయ్యి సన్ స్క్రీన్ అవన్నీ రాసుకుంటాం. మనకేమో అంత ఇష్టం లేదు, సరే అని ఇంకా లాస్ట్ కాకపోతే బాగోదని చెప్పి రాసుకున్నాం. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, అబ్బో చాలా రాసుకున్నాం చాలాసేపు. ఇక్కడ థర్మల్స్ లేకుండా వేసుకునే చాలా ప్రాబ్లం అని చెప్పి, అందుకని మస్ట్ అండ్ షుడ్ థర్మల్స్ వేసుకోవాలి. ఆ కోల్డ్ క్రీమ్ కూడా రాసుకున్నాను. అబ్బా ఫైనల్గా రెడీ అయ్యాము. ఇదంతా థర్మల్స్ అనమాట నేను వేసుకున్నది. సో ఈ రెడీ అయిపోయి ఇంకా హెల్మెట్, ఇంకా నీ గార్డ్స్ అన్నీ మన కిట్స్ అన్నీ ఉన్నాయి. కిట్ అయితే రెడీ చేద్దాం. 1 సెకండ్. యా చూసారా, ఫుల్ రెడీ రైడింగ్కి వెళ్ళిపోదాం. దులిపేద్దాం అనమాట. సో అలా చిన్న కొన్ని క్లిప్స్ వెనకాల ఉన్నాడు ఇదో ఆయన చాచా. ఈ బైక్స్ మొత్తానికి ఆయన ఎలా చేయాలి, ఇది మా టీం అనమాట. గాయస్ అందరు ఇక్కడ పరిచయం చాలామంది. నైస్ గాయస్. సో ఫైనల్గా అయితే ఇక్కడ ఏముందంటే మన లగేజ్ మొత్తం పెట్టేయాలి. మేము ఉండము ఇక్కడ 3 days ఉండము. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ది స్టార్టింగ్ బిగినింగ్. అందరూ ఎవరెవరో తెలియదు, మనకు చాలామంది పరిచయం అయ్యారు. స్టార్ట్ అయ్యాను ఫైనల్గా. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం కార్తూన్లో వెళ్ళాలి. కార్తూన్లో వెళ్ళాలి కదా, నిన్న చెప్పేది మనం ఇన్స్టా 360 యూజ్ చేశాము ఈ వ్యూ కోసం. సో బ్యాచ్ ఆల్మోస్ట్ 35 బైక్స్ ఎలా ఉంటారు ర్యాంప్ రొంపాలని వెనుక జరుగుతుంది. ఆగారు. సో వ్యూ చూసారు, మామూలు లేదు. బ్రేక్ పడట్లేదు. బ్రో సార్ you're stuck. ముందుకెళ్ళాము. ఫైనల్గా మనం కార్టూన్లా రీచ్ అయ్యాం. సో హ్యాపీ, సో హ్యాపీ. వరల్డ్ కార్టూన్లా టాప్. సో ఫైనల్ రీచ్ అయ్యాం. అక్కడ మెయిన్ దానికి అందరూ కదా, అక్కడికి వెళ్ళాలి. ఏదంతా దిగాము, బండి అక్కడ పార్క్ చేసాం. యాక్చువల్గా ఒక పెద్ద స్టంట్ అయింది ఇక్కడ. ఫైనల్గా నేనైతే ఆ బైక్ ఎక్కి చూపించాను. చాలా అయిపోయింది. డైరెక్ట్ నూబ్రా వ్యాలీ. నూబ్రా వ్యాలీ అనేది చాలా దూరం. ఎక్సలెంట్ అనమాట. చుట్టూ మంచి అబ్బాకి ఏముందంటే నెక్స్ట్ మధ్యలో ఆపాం తినడానికి కోసం. తినడానికి డాగ్స్, ఇక్కడ డాగ్స్ భలే ఉంటాయి. అబ్బొచ్చి భలే ఉంటుంది. ఫస్ట్ అంటే నేను చెప్పాను, ఇక్కడ నా బండి మారింది. నేను వేరే వాళ్ళ బండి తీసేసుకున్నాను. నా బండి వేరే వాళ్ళు తీసేసుకున్నారు. కొరికిద్దామని చెప్పి సైలెంట్గా అలా చేసా, ఏం చేయలేదు. ఇదైతే లోపల మ్యాగీ అన్నీ మోమోస్ బాబా నెక్స్ట్ లెవెల్ గాయస్. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. బాబాయ్ ఉన్నాడు, అద్దరిపోయింది. లోహిత్ బ్రో నేను 2 తిన్నాను. వేడిగా సూపర్. సో ఇప్పుడైతే అందరైతే రెడీ అయిపోయారు. సో మ్యాగీ అగైన్ స్టార్ట్ చేయాల్సింది జరిగి. ఈ వాటర్ పక్కన ఉన్న లేక్ చూసారా ఎలా ఉందో. నిజంగా డే అనేది ఎక్సలెంట్. లడాఖ్కి వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. కిక్ రాదు నార్మల్గా రైడింగ్లో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. న్యూ ఫ్రెండ్స్, న్యూ జర్నీ, న్యూ ప్లేస్, ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. పక్కన మీరు సింగిల్గా వెళ్తే ఎవరు ఉండరు. బ్యాచ్తో వెళ్తేనే అదొక థ్రిల్ ఉంటుంది. అంటే ఇక్కడ
నేను బ్యాచ్ రాలా, నేను లోహిత్ బ్రో ఇద్దరం వచ్చాం. ఇక్కడ బ్యాచ్ తగిలింది అది అనమాట. ఇక్కడ కొండలు కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఒక సైడ్ వచ్చేసరికి ఒక ఫినిషింగ్ ఉంది. ఇప్పుడు చూడండి ఇంకో సైడ్ చూపిస్తాను. ఈ సైడ్ వచ్చేసరికి కొండ కంప్లీట్ డిఫరెంట్ ఇది ఉంది. ఐ మీన్ స్టోన్, ఆ రాయి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అబ్బో ఈ ట్రిప్పులు అదిరిపోయినాయి. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఒక చోట లెఫ్ట్గా మేము లంచ్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇప్పుడేమో లంచ్. సో ఇది వచ్చేసరికి ఆన్ ది వే టు నూబ్రా అనమాట. ఇక్కడి నుంచి కార్దుంగ్లా నుంచి నూబ్రాకి 100 కిలోమీటర్స్ తర్వాత ఇది వచ్చేది అనమాట. అండ్ అది గుడి టెంపుల్, సో బుద్ధిస్ట్ టెంపుల్. సో మనం సరదాగా ఫోటోషూట్ చేపిద్దామని చెప్పి అలా వీడియో తీయంటే బ్రో వీడియో తీసాడు. సో ఫైనల్ కుక్కలు అయితే ఎలా అంటే లోహిత్ బ్రో ఒక బిస్కెట్ బ్యాగ్ తీసుకుంటే ఎట్లా ఎమ్మడి పడినాయంటే ఓ మై గాడ్, మామూలు కాదు. అవి చాచా ఏదో చేస్తున్నట్టు కుక్కనే. చూసారా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కొండ షేప్ కాదు డిఫరెంట్గా. ఫైనల్గా నూబ్రాకి వెళ్తున్నాము. ఇక్కడ నూబ్రా వెళ్ళే ముందు ఒక ఏరియాకి వెళ్ళాలి. సో వెరీ స్పెషల్ ఏరియా అంట చెప్పారు. గాయస్ వీల్ సర్ప్రైజ్ అని. ఓకే మనకేం తెలుసు, ఓకే అనుకున్నాం. కానీ ఇంత సర్ప్రైజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు ఆ రోడ్డు కూడా ఉంది, పోయాము అనమాట. ఆ చుట్టూ ఆ వ్యూ చూస్తే అక్కడే నైట్ నిద్రపోవాలి చిన్నప్ప, అంత బాగుంది. కానీ సో ఫైనల్గా ఇదైతే మా బ్యాచ్ అందరం అయితే వచ్చేసాము ఇక్కడికి. సో గాయస్ కమింగ్ చూపిస్తాను. అది యాక్చువల్గా వీడియో ఇక్కడ రావాల్సిన వీడియో నేర్చుకుని రావాల్సింది ఇక్కడ వచ్చింది. సో గాయస్ ఇప్పుడైతే వచ్చారు కదా తీసుకెళ్తారండి. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. రోడ్ సైడ్ వచ్చేసరి ఫైనల్ ఎక్కడికి వెళ్తామో మనకు ఆత్మ ఆగదు కదా. సో అందుకని అడిగేసాను. 100 రిసార్ట్ అనమాట. సో అక్కడికి అయితే వెళ్తాం. చాలా బాగుంటుంది. షాక్ అయ్యా మామూలు కెమెరాస్ వచ్చేదానికి. నెక్స్ట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అయ్యో హలో, దీని వీడియో చేసుకోండి. కొంచెంలో అది కొంచెం పిచ్చి అవుతుంది. చూడండి వై లైక్ దట్. హౌ యూ నో? ఇప్పుడు దాకా అదే చేసి వాళ్ళు వెళ్ళాలా? కొట్టదు ఇది. ఫైనల్గా ఇదైతే క్యాంపిల్స్కి వచ్చేసాం అనమాట. డబుల్ హంప్ క్యాంపిల్స్. సో అందరూ ఎక్కుతున్నారు, సరదాగా మనం ఎక్కుదాం.
మామూలు లేదు ఎక్స్పీరియన్స్. డబుల్ హంప్ క్యామెల్స్ అంటే మన ఊర్లో ఎగ్జిబిషన్లో పెడతారు అవి సింగిల్ హంప్ క్యామెల్స్. ఇప్పుడైతే డబుల్ హంప్ క్యామెల్స్ కూడా ఉన్నాయి చాలా చోట్ల. బాగుంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మన చేతిలో అది ఇన్సూరెన్స్ 360 అనమాట. సో గాయస్ మా వీడియో చేస్తుంటే మేము ఆ వీడియో తీసుకున్నాము. చూసారా ఈ హెయిర్ చూసారా ఎంత గట్టిగా ఉందంటే, అంత థిక్గా ఉంది హెయిర్. ఇప్పుడు ఇది తీసుకెళ్తున్నారు చూసారు, ఇది తీసుకెళ్ళినప్పుడు కొద్ది గ్యాప్ నుంచి తీసుకెళ్తారు. ఎందుకంటే ఒక క్యామెల్కి అటాచ్మెంట్ అది 3 సపరేట్గా తీసుకుంటే సో అన్నీ మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి 3 క్యాన్స్ అలా తీసుకోరు. సో ఫైనల్ అయితే నోబ్రా వ్యాలీకి అయితే వచ్చేసాం. నైట్ సిట్టింగ్ వేసారు మామూలు. వాళ్ళని కూడా యాడ్ చేసేయండి దాంట్లో. వాళ్ళు కదా సో No admins. Everybody can message. చాలా మంది జనాలు ఇంకా బ్యాచ్ మొత్తం గ్యాదర్ అయ్యి సో కుర్రోళ్ళందరూ అడుగుతున్నారు. సో గ్రూప్లో జాయిన్ చేసి వీడియోస్ పెడతాం. ఇదైతే నూబ్రా వ్యాలీ మార్నింగ్ టు ఆల్. సో ఇప్పుడు వాళ్ళ వీడియో అయితే సూపర్ ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్.